హలో! హాయ్ అండి. బాగున్నారా? అందరూ బాగున్నారా అండి? మరి ఈరోజు ఒక చిన్న మాట ఏంటంటే, మనము ఎక్కువగా ఆకుకూరలు తెచ్చుకుంటుంటాం గదండీ మార్కెట్‌కి వెళ్ళి. మరి ఆకుకూరలు మనము తినటం ఎంత అవసరమో, ఆకుకూరలు తెచ్చుకోవటం ఎంత అవసరమో, మరి మరి ఆకుకూరలు కూడా అంతే శుభ్రపరచాలి గదండీ! ఆకుకూరల్ని మనం తెచ్చుకున్నట్లయితే చక్కగా దేనికది ఏ కూర ఎలా తీయాలి, ఎలా కట్ జేయాలి, ఎలా వలచాలనేది మనకు తెలుసు. అందరికీ తెలుసు. అలాగే నేను కూడా అలానే చేస్తానండి. కాకపోతే ఏంటంటే, శుభ్రంగా ఉప్పు వేసి, ఆకుకూరలు శుభ్రంగా కడిగి, ఒక 3 సార్లు మామూలు వాటర్‌తో కడిగి, ఒక్కసారి ఉప్పుతో కడిగి, చక్కగా వడగట్టుకొని, నీళ్ళన్నీ వారిపోయిన తర్వాత, మనం పప్పులో వేసుకోవటమా, కూరల్లో వేసుకోవటమా, లేతే ఆకుకూర పాలంగా ఫ్రై చేసుకోవటమా అనేది మన ఇష్టమండి. అలాగే మీ ఇష్టం కూడాను. కాకపోతే ఏంటంటే, ఈ వర్షాకాలంలో ఆకుకూరలను చాలా భద్రపరిచి, చాలా చక్కగా కడుక్కొని, చక్కగా తినాలండి. అలా అయితేనే మనకి ఎటువంటి ఇబ్బందులు ఉండవండి. మరి అవి శుభ్రంగా కడగకపోతే కూడా దానివల్ల కూడా మోషన్స్ అయ్యే ఇది ఉంటది కాబట్టి, మోషన్స్ అని, వామిటింగ్స్ అని, ఫీవర్స్ అని మనం ఏదైనా ఒక చిన్న పొరపాటు చేశామంటే దానివల్ల చాలా ఇబ్బందులుంటాయి. అందుకే నేను మళ్ళీ మళ్ళీ ఒకసారి చెప్పడం ఏంటంటే, ఆకుకూరలు తెచ్చుకోవడం చాలా అవసరం. తినటం అంతే అవసరం. శుభ్రపరచడం కూడా అంతే అవసరం అండి. మరి నేను చెప్పింది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్స్‌లో ఎలా ఉందనేది తెలియచేయండి. షేర్ చేయండి. ఓకేనా అండి? బాయ్ అండి. థ్యాంక్ యూ.